చేసి ఈగల ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వదిలేశారు. అది మొత్తం కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం. సోయింగ్ ఇంకా సీరియస్ గా తీసుకుంటాం దాన్ని. అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న పర్యటించారు. మేము అందరం కూడా ఫీల్డ్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం. ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్ లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం. అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం. అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నా బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. వాటర్ ప్లాంట్స్, సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈ రోజు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు. అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం.